ఆచి చికెన్ మసాలా. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మక్కల రైతుల ఆందోళనకు దిగారు. ఈ మధ్య మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక మార్క్ ఫెడ్ ద్వారా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకపోవడంతో రైతులను ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో మార్కెట్ కార్యాలయానికి రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. రేట్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ బోర్డు పెట్టారు. సోమవారం నుంచి కొనుగోలు చేస్తామని బోర్డు పెట్టారు. 11వ తారీఖు అంటాడు. పొద్దున ఫోన్ చేస్తేనేమో 1వ తారీఖు అన్నారు. ఇప్పుడు దాకా దానికి అసలు రెస్పాండ్ చేయట్లేరన్న. రైతులు మహా ఘోరంగా ఉన్నారు. ఇవాళ సోమవారం కొనుగోలు చేస్తా అంటేనే రైతులు ఇక్కడ వచ్చారు, లేకపోతే బయట అమ్మేటోళ్ళం. రైతు పోయిందా ఇబ్బంది ఎందుకు పెడతాను? ఇక మక్కల రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. శివ, మహబూబాబాద్ జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్ లో మాత్రం ఇటు మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతులైతే ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టారు. అది కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులకైతే దారి తీసిందని చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో కూడా ఇటు మహబూబాబాద్ జిల్లా పరిధిలతో పాటు మిగతా సంబంధించి జిల్లా పరిసర ప్రాంతాల రైతులు మాత్రం ఎక్కువ సంఖ్యలో మొక్కజొన్న పంటనైతే విస్తారంగా వేశారు. వేసినటువంటి క్రమంలో ఆయా సంబంధించి మొక్కల సంబంధించి మార్కెట్ కి అయితే తరలించే క్రమంలో ఇటీవలి కాలంలో కూడా మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు ఒక మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కొనుగోలు అయితే ప్రారంభించాలని చెప్పొచ్చు. ప్రారంభించినటువంటి కొద్ది రోజులకి కూడా అందులో మొక్కజొన్నకు సంబంధించి కొనుగోలు మొత్తం పూర్తిగా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఇటు రైతులు అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులైతే దీన్ని అయితే ప్రారంభించి అదే తూతూ మంత్రంగా అయితే కూడా విడిచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎలాంటి లావాదేవీలు అదేవిధంగా ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు మాత్రం చేయకపోవడంతో రైతులు కాస్త తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో భారీగా అయితే ఇటు వర్షాలు రావటం, అదేవిధంగా అక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి మొక్కజొన్నలకు సంబంధించి అందులో వేసినటువంటి క్రమంలో వాటిని కాపలా కాస్తూ మాత్రం రాత్రి పగలు అక్కడే నిద్ర కాస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో ఇటు రైతులే కాకుండా మహిళా రైతులు కూడా అక్కడే కాపలా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ కొనుగోలు జరిగి ఆ వెంటనే చేస్తే మాత్రం వీళ్ళు తిరిగి వెంటనే తమ గ్రామాలకు వెళ్లేవారు. కానీ ఇక్కడ కొనుగోలు పూర్తి స్థాయిలో నిలిచిపోయినటువంటి మాత్రం రైతులు కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొనుగోలు పూర్తి చేయాలంటూ కూడా అక్కడ వ్యవసాయం సంబంధించిన అధికారులు కూడా పలుమార్లు కూడా కలిసిన నేపథ్యంలో కూడా వారికి కొనుగోలు చేయకపోతే కూడా ఈ రోజు మాత్రం ఆగ్రహించిన క్రమంలో వ్యవసాయ మార్కెట్ సంబంధించినటువంటి ఆ కార్యాలయం అయితే చుట్టుముట్టి ఆయా సంబంధించిన మార్కెట్ సంబంధించి తాళాలు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో రైతులు అక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో మార్కెట్ లో మాత్రం పూర్తిగా అక్కడ లావాదేవీ సంబంధించి మొత్తం పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో రైతులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మొక్కజొన్నకు సంబంధించినట్టు వారు కొనుగోలు చేయాలంటూ కూడా ఇటీవలి కాలంలో దాన్ని ప్రారంభించినా కూడా ఇక్కడ అధికారులు కొనుగోలు ప్రారంభించకపోవడం, నిత్యం వారికి సంబంధించి ఇటు మిర్చి అదేవిధంగా పత్తి పసుపుకు మాత్రమే వాళ్ళు లావాదేవీలు చేస్తున్నారు. మొక్కజొన్న రైతులు మాత్రం పట్టించుకోవాలంటూ కూడా ఒక ఆకర్షణ వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు రైతులు అయితే వ్యవసాయ మార్కెట్ సంబంధించిన కార్యాలయానికి తాళాలు వేశారు. వేసిన క్రమంలో అక్కడ రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే అక్కడ రావడం, రైతులను కూడా సముదాయించే ప్రయత్నం అయితే కొనసాగింది. ఈ క్రమంలో మరి రేపటి నుంచి కొనుగోళ్లు కొనసాగుతాయా లేవా అని చెప్పి మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుందని చెప్పొచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.